హాయ్ హలో నమస్తే. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళని కొంత వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి రకరకాల పథకాలు తీసుకొస్తూ ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు పనిచేయాలి. సో ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వం కూడా ఎన్ని చెత్త పనులు ఎన్ని చెడ్డ పనులు చేసినా ఎక్కడో దగ్గర కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. 2002-2003 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం, అంటే అప్పటి కేంద్ర ప్రభుత్వం, మనందరికీ తెలుసు, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ పావర్టీ, అంటే ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న పావర్టీని పోగొట్టడానికి, ఈ పేద ప్రజల్ని కొంత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వరల్డ్ బ్యాంక్ ద్వారా కొన్ని నిధులు తీసుకొచ్చారు, అంటే అప్పుల రూపంలో. సో అది 2002-2003 ఆ సంవత్సరంలో. సో ఆ తర్వాత అక్కడ ఆ సెర్ప్ ద్వారా మిగిలిపోయిన ఏవైతే నిధులు ఉన్నాయో, అంటే ఇది నేను డీటెయిల్గా చెప్పట్లేదు, ఇంకా డీటెయిల్గా నా ముందు బక్కా జడ్సన్ గారు ఉన్నారు, ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఆ మిగిలిపోయినటువంటి నిధులని 2011 ఆ సంవత్సరంలో సెర్ప్ పేరుతో, ఆ స్త్రీనిధి పేరుతో ఒక ఫెడరేషన్ని తీసుకొచ్చారు. సో వీళ్ళు అక్కడ మిగిలినటువంటి 500-600 కోట్ల డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసి దాని ద్వారా లోన్లు తీసుకొని ఒక 5,400 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు ఆ స్త్రీనిధి బడ్జెట్ ఉన్నది. ఈ స్త్రీనిధికి డైరెక్టర్గా విద్యాసాగర్ రెడ్డి అని ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా దాదాపు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. టోటల్గా ఇందులో పెద్ద ఎత్తున కమిషన్ల దందా నడుస్తున్నదన్నది జడ్సన్ గారు ఆరోపిస్తున్నారు. ఆయన చాలా ఎవిడెన్స్లతో సహా ఇప్పటికే మనం దాదాపు ఒక 2-3 వీడియోలు చేసినాం, కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ విద్యాసాగర్ రెడ్డి ఎక్కడున్నాడంటే, ఇదంతా కూడా ఈ సెర్ప్ అన్నది, ఈ స్త్రీనిధి అన్నది ఆదివాసీలు, గిరిజనులు, ఈ రూరల్లో ఉన్నటువంటి ప్రజల బాగు కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్, వాటి కోసమే వీళ్ళు ఖర్చు పెట్టాలి. ఈ అధికారులంతా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ అభ్యున్నతి, వాళ్ళ బాగోగులన్నీ తెలుసుకోవాలి, ఆ డబ్బులను అక్కడ ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కడా కూడా మీకు ఎటువంటి లోన్లు ఇవ్వరు. ఆ వస్తున్నటువంటి ఇప్పుడు బ్యాంకుల ద్వారా ఒక 50 NPకి లోన్ తెస్తారు, రూపాయికి అక్కడ ఉన్నటువంటి మహిళలకి లోన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఆ వస్తున్నటువంటి కమిషన్, ఆ వ్యవహారంలో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు ఏడున్నడి విద్యాసాగర్ అంటే మనం ఒకసారి కట్ చేస్తే, ఇప్పుడు ఇవాళ ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి వెనకాల ప్రశాంతంగా కూర్చొని వింటా ఉన్నాడు. ఇప్పుడు ఈయన రూరల్ డెవలప్మెంట్ శాఖలో ఆయన ఇప్పుడు కీ రోల్. ఇప్పుడు దానికి మినిస్ట్రీ ఎవరంటే సీతక్క గారు. ఇవాళ ఇంద్రవెల్లి సభ అన్నమాట ఇది. సో ఇట్లాంటి ఈయన ఎవరు, మళ్ళా 3,50,000 రూపాయల జీతం తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగి. వీడు ఎప్పుడో రిటైర్డ్ అయిండు. 3,50,000 కారు కథ, మొత్తం ఒక 3-4 కార్లు వాడుతున్నారు కుటుంబ సభ్యులందరూ కలిసి. ఇట్లాంటి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఏంది, ఇది ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటి అన్నది జడ్సన్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. జడ్సన్ గారు నమస్తే. నమస్తే. సో ఏం జరుగుతున్నది, మీరు ఎక్కడో వరల్డ్ బ్యాంకు, ఎక్కడో స్త్రీనిధి, ఈ లింక్ ఏంది అసలు? నేను మొన్నటి దినాన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నా కాబట్టి నేను వరంగల్కి వెళ్ళి ములుగు, తాడ్వాయి, గోవిందరావుపేట్, ఏటునాగారం అట్లా తిరుగుకుంటా పినపాక అన్ని ప్రాంతాలు వెళ్ళడం జరిగింది. ఆడ ఇయాటికి నేను చూస్తే ఒక డౌట్ వచ్చింది, ఏంది ఇంతగానము పేదరికం ఇక్కడ ఇయాటికి కూడా గూడాలు ఈ విధంగా, ఆదివాసీల గూడాలు ఈ విధంగానే ఉన్నాయండి, అసలు పథకాలు చాలా వస్తున్నాయి, ఎక్కడి వరకు వస్తున్నాయి అని చెప్పేసి అక్కడికక్కడికి వచ్చిన మనుగూరులో కూర్చున్నప్పుడు నేను కొంచెం దీని మీద డీప్ స్టడీ చేసిన తర్వాత దీని మీద నాకు అంటే కొంచెము ఎమోషనల్గా కూడా గురవ్వడం జరిగింది. ఎందుకంటే అన్న బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ ఆదివాసీలు కానీ ఈ గూడాలు కానీ వీళ్ళు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, చదువుకోవాలనే ఉద్దేశంతో కాలేజీలు కట్టిండ్రు, స్కూళ్ళు కట్టిండ్రు. ఈరోజు చాలామంది టీచర్లు, నర్సులు కానీ ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈరోజు ఓకే, ఇంకా కొంచెం డెవలప్మెంట్ వాళ్ళు చూసి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా కొంచెం డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో వాళ్ళ ఉన్న బైలాస్లో కానీ చాలా వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటా వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఇక్కడ పేదరికం నిర్మూలన కావాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు 2002లో దాదాపు $499 కోట్ల బిలియన్ డాలర్స్, బిలియన్ డాలర్స్ దాదాపు 50,000 కోట్లకు పైనే ఉంటుంది అన్న. బిలియన్ డాలర్స్ మొదటి విడతగా వీళ్ళకి ఇచ్చారు. మీరు ఇక్కడ నీట్గా చూడొచ్చు. ఒక్క నిమిషం, పేపర్ పీడిఎఫ్ కదా.
ఓకే. సో ప్రాజెక్ట్ అప్రైజల్ డాక్యుమెంట్స్ ఆన్ ఏ ప్రపోజ్డ్ క్రెడిట్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ఎస్డిఆర్ మిలియన్ US $1 ఇది అమౌంట్. ఆంధ్రప్రదేశ్ రూరల్ పావర్టీ రిడక్షన్ ప్రాజెక్ట్ September 9, 2002. సో అప్పటిది. ఓకే. ఇది అప్పుడు 499 రూపాయలు మొదటి పెడతాను. మళ్ళీ రెండో విడత వచ్చి 276 కోట్లు రెండో విడత. ఓకే. ఇది మిలియన్స్ లోనా? $1 million. $276 million. డాలర్ $499 million. ఓకే. దాదాపు అటు ఇటు కొలిసి 1000 కోట్ల వరకు వస్తుంది. 1000 కోట్ల వరకు ఇవ్వాల్సింది వాళ్ళ టార్గెట్. 2014లో కొన్ని ఇక్కడికి వచ్చేటి వీళ్ళు చేయకపోవడం అటు పోయిండు అన్న. ఈరోజు వీళ్ళు ఇచ్చింది ఏంటనకంటే ట్రైనింగ్స్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, బిల్డింగ్స్ కోసం. మీకు నీట్గా ఇంట్లో ఒక అంశం ఉన్నదన్న. మీకు నీట్గా ఒక అంశం ఏముందంటే ఇంట్లోనే ఇంకో అన్న ఎక్కడ ఉన్నా చూడన్న దేని ఖర్చు పెట్టాలి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎనేబుల్ ద రూరల్ పూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ డైరెక్ట్ particularly the poorest of the poor improve their livelihoods and quality of life. ఇందులో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, పౌష్టికాహారం, నేషనల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, యాంటీ పావర్టీ ప్రోగ్రామ్, పేదరిక నిర్మూలన కార్యక్రమాలన్నిట్లలో ఇంకా చాలా ఉన్నాయన్న. సోషలిస్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది 2002లో అయింది. వరల్డ్ బ్యాంక్ ద్వారా తెచ్చిన అప్పుతోని ఇది ఇంప్లిమెంట్ చేయాలి అన్న. దాని తర్వాత ఇంట్లో దాదాపు 300-400 కోట్ల రూపాయలు మిగులుకుంటూ వచ్చినాయి. 2010లో 300-400 కోట్లు మిగిలినాయి. 2010లో దీన్ని స్త్రీ నిధి అనే సపరేట్గా ఒకటి పెట్టింది దుకాణం. ఈ సరుకులు ఉండే కదా, ఇళ్ళకెళ్ళి తీసి స్త్రీ నిధి అని ఒక దుకాణం పెట్టి ఇది ఒక పెద్ద చైన్ సిస్టమ్. దీన్ని ఎక్కువ ఇది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్కి వెళ్ళి తెచ్చిన ఛానలైజింగ్ ఏజెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండే. ఓకే. తీసుకొచ్చిన తర్వాత మనకు కౌంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే 2010 తర్వాత ఇది ముఖ్యంగా మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసిందనంటే దీన్ని ఎక్కువ బాల వికాస్ వాళ్ళు డ్వాక్రా గ్రూపులను వాళ్ళు బాగా ఇది చేసిండు. కానీ రియల్గా ఇది ఎవరికైతే చెందానో SC, SC, BC మహిళలకు అది లేదు. మీరు అక్కడ ఆదివాసీ ఏరియాలో చూస్తే ఇవాటి వరకు గ్రూపులే లేవన్నా. గ్రూపులే జరగలేదు. పోతారు, మీటింగ్ పెడతారు, వస్తారు. ఓకే. వీళ్ళకి నిజంగా నువ్వు పావర్టీ నిర్మూలన అనేది 10 సంవత్సరాలు జరుగుతాయి. వాళ్ళు ఎక్కడో ఉండాలి. 10 సంవత్సరాల క్రితము నాబార్డ్కి వెళ్ళి రిజైన్ ఇచ్చి నాబార్డ్లో అస్సాంలో నాకు పోస్టింగ్ ఇచ్చింది విద్యాసాగర్ రెడ్డి అనేటానికి. అయితే ఇంట్లో 2 ఉన్నాయి కదా, సర్ప్ ఒకటి ఉంది, ఇది ఒకటి. సర్ప్ ఏమో వై నరసింహారెడ్డి అనేటి ఆయన ఉంటాడు. ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ. ఒక చిన్న ఫోటో ఉంది, ఇగో ఇది. ఈయన నరసింహారెడ్డి. ఈయన రిటైర్డ్ ఎంప్లాయీ సర్ప్, పేదరిక నిర్మూలన పైన నరసింహారెడ్డి. ఇంకో దానిపైన ఈయన వైఎన్ రెడ్డి అంటారు. ఇంకొక ఆయన పైన విద్యాసాగర్ రెడ్డి ఉంటారు. అన్న ఈ పేదోళ్ళ పైసల పైన వీళ్ళ పెత్తనం ఎందుకు? రిటైర్డ్ ఎంప్లాయీస్ని పట్టుకొని వచ్చి వీళ్ళు ఎందుకు పట్టుకోవాలి? నాబార్డులో పనికి రానోడు, నాబార్డు నేను పని చేయనన్నోడు, నాబార్డు నేను ఉండనన్నోడు, నేను అస్సాంలో ఆదివాసుల మధ్య పనిచేయనన్నోడు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పనికి వచ్చిండు? అక్కడ 50,000 రూపాయలు అయితే జీతము, ఇక్కడ 3,50,000 రూపాయల జీతం ఇచ్చి నేను ఎందుకు కూర్చోబెడుతుండ్రు? అది అవసరమా? దాని లెక్కనకి వస్తానా. ఈరోజు వీళ్ళ కింద పనిచేస్తాడు. వీళ్ళు ఏం చేసినానంటే ఆదివాసుల పైసలు పోకుండా, ఆదివాసుల బతుకులు బాగుపడకుండా, ఆదివాసు అనేటోడు ఓటు బ్యాంకు లెక్క అక్కడనే ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక కుట్రపూరితంగా వీళ్ళు ఏం చేసిందంటే ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు. నేను ప్రభుత్వాన్ని సీదా అడుగుతున్నా ఈరోజు సీతక్క గారిని. ఇలా ఈ పుస్తకాలల్లా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండేగానా, ఈ పుస్తకాలల్లా ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్ అని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎక్కడైనా చెప్పిండ్రా? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అయిపోయింది కదా చెప్పింది. అంటే 300 కోట్ల మిగిలిన దాంతో కదా స్త్రీనిధి స్టార్ట్ చేసి దాంతో కానీ పైసలు అక్కడే కదా లెక్క చెప్పాలి కదా. వాళ్ళు పైసలు ఇచ్చినప్పుడు ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు నువ్వు పథకం ఎవరి కోసం పెట్టినావు? ఎస్సీ మహిళలకు, ఆదివాసీ మహిళలకు, గిరిజన మహిళలకు, వీళ్ళ కోసం, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం నువ్వు పెట్టినావన్నా. పెట్టినప్పుడు వాళ్ళు నువ్వు పేదరికంలో ఉన్నోడు రోజు ఆడోళ్ళు ఎక్కడికి పోతారు? కూలి పనికి పోతారు. ఇళ్ళల్లో పని చేయనికో, పుల్లలేరనికో, పొలాలలో పనికి పోతారు. నువ్వు పోయి అక్కడికి పోయి అలా మీటింగ్ పెడితే వాళ్ళు మీటింగ్ రాలేదని చెప్పేసి నువ్వు వాళ్ళని సి గ్రేడ్ కిందకి ఎక్కిస్తావు, డి గ్రేడ్ కింద ఎక్కిస్తావు. ఈ రోజు వీళ్ళకున్న వీళ్ళ గ్రేడింగ్ కూడా పడిపోయింది పూర్తిగా. ఫస్ట్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళు ప్రతి మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ లోన్ 100% వాళ్ళు పోరన్నా. వీళ్ళు ఒక స్కెచ్ ప్రకారం కొంతమందిని గ్రూపులు కొన్ని సెట్ చేసుకుంటారు, వాళ్ళకు లోన్లు పోయేటట్టు చేస్తారు. నిజమైన అర్హులు
అర్హులైనటువంటి లోన్లు పోకుండా చేయడము వీళ్ళది. ఇంకా వీళ్ళకి ఛానలైజింగ్ ఏజెంట్గా ఎవరైతే పనిచేస్తారో గ్రామ దీపికలను ఉంటారన్న, వాళ్ళ జీతం ఎంత? ఈ మహానుభావం ఉంది ఈయన పని ఏందనంటే ఇప్పుడు 33 జిల్లాలలో ప్రతి ఆదివాసీ ఏరియాలో పోవాలన్నా, ఎస్సీ ఏరియాలో పోవాలి, పేద బీసీ మహిళలు ఎక్కడ అక్కడికి పోవాలి, వాళ్ళ రివ్యూ మీటింగ్ను పెట్టాలి, నువ్వు ఎంతమందికి మనం లోన్లు ఇచ్చినాం, ఎంత వసూలు చేసినాం, వాళ్ళకి ఎంత లాభమైంది అనేది చూడాలి. ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టినా ఇవాళ మొట్టమొదటిసారి ఇంద్రవెల్లికి పోయి వెనక కూర్చుంది. మొట్టమొదటిసారి ఈరోజు ఇంద్రవెల్లికి పోయింది 10 సంవత్సరాల ఒకరోజు కూడా ఆ ఆదివాసీ గూడాన్ని దర్శించని ఎండి ఎవరంటే వీళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎంత కుట్రపూరితంగా వీళ్ళు పనిచేసిన ఎందుకు పెట్టాలన్న? ఇంకా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధులు 2002 నుంచి 2010 దాకా మండలాల వారీగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు సెర్ప్ ద్వారా. 300 కోట్లు 400 కోట్లు మిగిలితే దాన్ని స్త్రీనిధికి డైవర్ట్ చేశారు. మరి 5400 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఆటన వడ్డీ వడ్డీకి తెస్తారా? ఆ 300 కోట్లు ఆడబెట్టి ఆటాన వడ్డీకి 4000 కోట్లు. ఈ 5400 కోట్లు ఏం చేయాలా? వీళ్ళకు సంఘాలకి ఇవ్వాలి. ఈరోజు వీళ్ళు ఇవాళ ప్రోగ్రామ్ అయింది ఏంటంటే ఈయన పెత్తనం ఏం లేదు. ఇంద్రవల్లిలో జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే ఈయన పెత్తనం లేదు. ఆడవాళ్ళు బ్యాంక్ లింకేజ్ లోన్లు అని చెప్పి పెట్టిన. బ్యాంక్ లింకేజ్ అంటే 12% వడ్డీ, ఓకేనా? తర్వాత బ్యాంక్ ఖర్చులు అని చెప్పి సపరేట్గా తీసుకుంటారు, అవి కొన్ని వేల రూపాయలలోనే ఉంటాయి. వాటికి అవన్నీ శ్రీనిధి ఉన్నాక తర్వాత బ్యాంక్ లింకేజ్ లోన్లు ఎందుకు ఇస్తుంది మీరు? శ్రీనిధికి వెళ్ళి ఇవ్వచ్చు కదా, ఓకే, శ్రీనిధికి వెళ్ళి ఆ గ్రూపులకు ఇవ్వచ్చు కదా. బ్యాంకులో కూడా టార్గెట్స్ ఉంటాయి అన్న, బ్యాంకులో కూడా టార్గెట్స్ ఉంటాయి. మీరు ఇంతమందికి ఇంతమంది వీళ్ళకు ఆర్థికంగా మీరు వీళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి. నేను ఇంకో పాయింట్ ఏంటో చెప్తున్నా అంటే వీళ్ళ కింద వీళ్ళ మధ్యలో గ్రామ గ్రూపులలో పనిచేసేటోళ్ళను గ్రామ దీపికలని అంటారు అన్న. వాళ్ళకు దాదాపు 18,000 మంది ఉంటారు. వాళ్ళ జీతం ఎంత తెలుసా అన్న? ఇవాళకి లేబర్ యాక్ట్ ప్రకారం రోజు కూలికి పోయిన వాళ్ళకి కూడా మినిమం 500 రూపాయలు వస్తాయి. వాళ్ళ జీతం ఏంటంటే 5,000 రూపాయలు. 5,000 రూపీస్ కూడా ఎట్లా ఇస్తారు తెలుసా అన్న? దానికి కూడా గ్రేడింగ్, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు. 5,000కి ఎవడు పని చేస్తాడన్నా? ఎవడు పని చేస్తాడు చెప్పు? పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ పని చేస్తాడు. 5,000 రూపాయలకు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ పెట్టి మళ్ళా 3,000 రూపాయలేమో గ్రామ కమిటీ వాళ్ళు ఇవ్వాలని చెప్తారు. ఆ గ్రామ కమిటీ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ప్రకారం ఇస్తారు. పర్ఫార్మెన్స్ ప్రకారం గ్రామంకి వెళ్ళి ₹1 పోవడం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు, కాబట్టి పనిచేస్తలే అంటారు. అంటే ఈ విధంగా నీవు అలా పనిచేసేటోళ్ళు కూడా ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళే ఉంటారన్న, పేదోళ్ళు ఉంటారు, బియ్యాలు. వాళ్ళకి జీతాలతో ఎట్లా పనిచేస్తారన్నా? అంతేకాకుండా మన టౌన్లో పనిచేసేటోళ్ళు కూడా ఆర్పీలు అంటారు, వాళ్ళకు కూడా అదే 6,000 రూపాయల జీతము, 4,000 రూపాయలు వాళ్ళని అడుక్కోవాలి. ఈ విధంగా వీళ్ళు మొత్తం దీన్ని నీరుగార్చడానికి గ్రేడింగ్ సిస్టమ్ పెట్టింది. గ్రేడింగ్ సిస్టమ్ పెడితే మరి ఈయనకి ఇక్కడ ఏ గ్రేడింగ్ ఇచ్చినా? ఈయన ఎన్ని జిల్లాలు తిరిగితే ఈయన గ్రేడింగ్ ఎక్కడ? 3,50,000 రూపాయలు నీకు జీతం తీసుకోవడానికి నువ్వు ఏ గ్రేడ్ వచ్చినావా, బి గ్రేడ్ వచ్చినావా, సి గ్రేడ్ వచ్చినావా అని చెప్పి ఏ ప్రధానమంత్రికి సర్టిఫికేట్ ఇచ్చిండు? నువ్వు ఎన్ని రోజులకి ఉండడానికి? 10 సంవత్సరాలకే ఎందుకుంటున్నాను ఆయన? 10 years 10 yearsకి స్త్రీనిధి స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఈయననే ఉన్నాడు. ఈయననే గైడ్ లైన్స్ పెట్టిండు. ఏది గ్రేడింగ్ సిస్టమ్ అన్ని ఈయననే పెట్టిండు. ఎవరికి వాళ్ళకి అందకుండా ఇదో ఒక ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ని పెట్టి ఈ రోజు సరుపు పైన కానీ దీనిపైన కానీ వీళ్ళ పెత్తనం ఎందుకు, వీళ్ళకున్న అనుభవం ఏంది, ఆదివాసుల మతోనే వీళ్ళకున్న సంఘవాసం ఏంది, వీళ్ళ కన్నాభిరామా లేకుంటే వరవరరావా లేకుంటే గద్దరా, వాళ్ళ గూడాలలో పోయి ఎప్పుడన్నా అన్నం తిన్నావా, వాళ్ళ గూడాలలో పోయి ఎప్పుడన్నా పండుకున్నావా, నీకేం సంబంధం అని చెప్పి నన్ను పెట్టిండ్రు. ఇయాదికి ఎందుకు కొనసాగింది? ఎంత ధైర్యం ఉంటే ఈయన పైన ఆడిటింగ్ ఎందుకు ఉండదు? 51 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఇక హరిత మేడం గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈ సెర్ప్ ఉద్యోగులదే కదా ఈ అభయహస్తం స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అన్నది? అవును, నాడు హరీష్ రావు పెద్ద మీటింగ్ వాపస్ ఇస్తామన్నారు. అది అదో సబ్జెక్ట్, మళ్ళా దాని గురించి మనం సబ్జెక్ట్ ఇన్సూరెన్స్ డబ్బులు కదా అవి దొబ్బక తిన్నారు అన్న. వీళ్ళందరూ ఇటువంటి దొంగలం పెట్టుకున్నారు. నేను అనేది ఈ రోజు ప్రజా ప్రభుత్వం వచ్చిందన్న, ప్రజలకు మనం పాలన అందియాలి, ఈరోజు వాళ్ళ బతుకులు బాగు చేయాలి. ఈ 10 సంవత్సరాలు బంగారు బతుకులు చేస్తామని చెప్పి తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణలో వచ్చిన ప్రతిఫలాలు ఏవి కూడా వాళ్ళకి అందకుంటే ఈ 10 సంవత్సరాలు చేసిండ్రు, మేము అందిస్తామని చెప్పి మన అభయం ఇస్తే మన కోర్టు లేచి ఈరోజు మనం గుర్చబెట్టిండ్రు. గిరిజనులు ఆదివాసులు మనం గుర్చబెట్టిండ్రు. కుసబెట్టిన తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ అదే దొంగని ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకోటి ఇంత పెద్ద స్కామ్. ఇప్పుడు ఈసారి ఫోటో ఎందుకు వచ్చిందంటే ఈయన మీద ప్రధానమంత్రి గారు ఎవరు బిహారీ బ్యాచ్ సుల్తానియా స్టిల్ కంటిన్యూ. ఈయన కథ ఏందనంటే అన్న దీనికి ఆడిటింగ్ ఉండదన్న అంటే అయ్యా జాగిరి లెక్క వాడుకుంటారు. అయ్యా జాగిరి గిరిజనులు కాదు, మేము దానికి చౌకీదారులా మేము అనుకుంటాం.
ఈ క్యాండిడేట్ ఏం చేస్తాను, ఈయన మీద ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తున్నాడు కంప్లైంట్. నా సొంటోడు ఉత్తరం రాసిండు. రాస్తే ఆయన ఎవరికి పంపుతాడు కంప్లైంట్? ఈయన పంపుతాడు ఎంక్వైరీ చేయమని. ఈయన బంగారు బాతుగుడ్డు లెటర్ వచ్చింది బులావోస్కు, చలో తీ పైసలు అని చెప్పి తీసుకుంటాడు. కంప్లైంట్ల కోసం ఎదురుస్తాడు. ఈ దొంగలను కాపాడుతాడు ఈయన పని. ప్రతి దొంగలను కాపాడే పని ఈయన. రీసెంట్గా మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా, సీతక్క గారి కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ ఈయనకే పంపింది. సీతక్కకి ఇచ్చారా మీరు? అంటే వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చారు, ఆయనకే ఎంక్వైరీకి అని పంపారు. బ్లాక్ ఉన్నారు. ఈ రోజన్న నేను కన్సర్న్డ్ మినిస్టర్ సీతక్క. అవును, అలా కన్సర్న్డ్ మినిస్టర్ సీతక్కన. ఇప్పుడు సీతక్క దగ్గర ఉన్న శాఖలు ఏవేమి? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పంచాయతీరాజ్. సీఎం సెక్రటరీ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఈ ఒక మంత్రి ఏమో 2 శాఖలకు ఒక్కలే ఉంటారు. ఇంకో శాఖ ఈ పంచాయతీరాజ్ శ్రీనిధి ఏమో పంచాయతీరాజ్కి పోతుంది. ఓహో. ఎవరికి? వీళ్ళ తమ్ముడు సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన తమ్ముడు. ఈరోజు ఆయన కూడా ఉన్నాడు ఈ ప్రోగ్రాంలో, ముందు వరుసలో కూర్చుండు. ఈయన స్టేజ్ ఆ ప్రోగ్రాంకి పిలవలే, స్టేజ్ మీద పిల్లలు అయినా కానీ ఎంబడి వాడి తీసుకొని పోయి కూర్చోబెట్టుకున్నారు. అలా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఏమున్నాయి, పేర్లు పిలుస్తాగా పైకి పోవాలి. మరి ఈయన పైకి ఎట్లా పోయి కూర్చున్నాడు? ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఈయనను కాపాడుతుండు, ఈయనను కాపాడుతుండు. వీళ్ళను మంచి చెడు వీళ్ళని చూసుకుంటారు. ఈరోజు 2 శాఖల కన్నా శ్రీనిధి శాఖ ఒకనికి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఒకనికి, ఒక మంత్రి దగ్గర ఉన్న శాఖలు 2గా విభజించి వీళ్ళన్నకు ఈయన ఎన్నైతే దోపిడీ చేస్తుండో, ఎక్కడైతే ఆడిటింగ్ లేకుండా తింటుండో ఆ పైసల పైన ఆయన పెత్తనం ఏంది? ఈరోజు మనం మాట్లాడుకునేది ఒకటే అన్న. ఈరోజు మన కరోనా టైంలో సీతక్క గారు తల మీద బియ్యం పెట్టుకొని, పప్పులు పెట్టుకొని, నూనె పెట్టుకొని, చేతుల కట్టె పట్టుకొని, రోడ్లు వాగులు వంకలు దాటుకుంటా బయటికి పోయి నువ్వు బియ్యం ఇచ్చొచ్చు. 2014 మొన్న వచ్చిన కరోనా వల్ల 2021లో. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు మనం పోయి ఇచ్చేవాళ్ళకి కాదు, వాళ్ళు సంపాదించినట్టు మనం చేయాలని చెప్పేసి పథకం పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళు ఆత్మ గౌరవంతో బతకనికి అని చెప్పి పథకాలు పెట్టిండ్రు. మీరు అక్కడికి పోయి వాళ్ళ బతికెట్టుందో మీరు చూసిండ్రు, వాళ్ళకి అందుతున్న వైద్యం మీద మీరు చూసిండ్రు. ఇలా నీట్గా ఉన్నది, హెల్త్ ఉన్నది, ఇలా హెల్త్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్నది, న్యూట్రిషన్ ఉన్నది. మీకు అంటే ఆరోగ్యము, విద్య మరియు పౌష్టికాహారం ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఇవన్నీ అందాలనంటే మీరు వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఆర్థికంగా బలోపేతం చేయాలనికే వరల్డ్ బ్యాంక్కి పైసలు ఇచ్చింది. వాళ్ళ దగ్గర పైసలు పోతున్నాయా లేవా అని మనం రివ్యూ మీటింగ్ ఎందుకు పెడతలేము? ఈ రోజు ఇటువంటి అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నాము? సర్పల ఇళ్ళ పెత్తనం లేది, ఆదివాసులకు న్యాయం జరగడానికి, ఆదివాసుల హక్కులు వాళ్ళ దక్కడానికి వీళ్ళు పెత్తనం చేసేది. దానిపైన మనం పెత్తనం చేసి మనం వాళ్ళకి ఇవ్వాలి. ఆదివాసీ గూడాలలో ఆదివాసుల ఓట్లతోని ఈరోజు గెలిచిన ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు? వీటిపైన ఎందుకు చర్చ జరుగుతలేదు? అనేకమైన సార్లు వాళ్ళని కలుస్తూ ఉంటే, గిరిజన నాయకులు ఆదివాసీ నాయకులు కలుస్తూ ఉంటే ఆ ఖైదాలు తీసుకుని పక్కన పడేయాలి, లేకుంటే నాకు ఫార్వర్డ్ చేయాలి. ఏం జరుగుతుందనా? ఎందుకు పెట్టుకుంటారు? మీరు దొంగ అధికారులను ఎంతమంది పెట్టుకున్నారు? 1 by 1 పెడుతున్నానా? ఒకరి తర్వాత ఒకరిని మీరు తీయకుండా అట్నే పెట్టుకోండి, మేము మీ ఎంబడి పడుతూనే ఉంటాం అన్న. నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఉన్నా. కాంగ్రెస్ పార్టీని ఐడియాలజీని నేను మోస్తా. ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిందే కదా, ఇది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా అవును, ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. మరి అన్న కొప్పుల రాజు గారు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశారు, ఆకునూరు మురళి గారు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశారు. అదే అంట. ఈరోజు వీళ్ళని వాళ్ళని పక్కా జరిపి ఈరోజు కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఏరుకున్నాడు. ఇరిగేషన్ నాకు దొంగలు కావాలి, ఇరిగేషన్ అనే దొంగలను పెట్టుకుంటా, ధరణిలో నాకు గజ దొంగలు కావాలి, సరుపులో నాకు గజ దొంగలు కావాలి, రిటైర్డ్ అయిన దొంగలు కావాలి, సంతకం పెట్టినా మళ్ళీ దొరకద్దు, నాకు ఏది శ్రీనిధి నాకు దొంగలు కావాలి, గజ దొంగలు కావాలి అని చెప్పి ఏరుకొని ఒక్కొని సిగ్గు శరాలు లేకుండా ఇన్నిసార్లు మాట్లాడాను. దొంగవు నువ్వు ఆడిటింగ్ ఎంత చేస్తలేవు అన్నా కానీ లేవకుండా కూర్చుంటే అసోంటోళ్ళే నాకు కావాలని చెప్పి తెచ్చుకున్న కేసీఆర్ తెచ్చుకొని కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కంటిన్యూ అయిపోయి బాజాబ్తా ముఖ్యమంత్రి వెనకపోయి కూర్చుంటే కడుపు రగిలిపోదా అన్న? కడుపు రగిలిపోదా చెప్పండి? ఏదో అన్యాయం చేసుకుంటా కేసీఆర్తో చేతులు కలిపినోడి పోయి ఎట్లయినా పిలిచిండ్రు స్టేజ్ మీదకి, ఈ అధికారంతో పిలిచిండ్రు. ఈయన ఏమన్నా లోన్లు ఇచ్చిండ్రా? ఇప్పుడు అక్కడ ఈయన ఫండ్స్ ఇచ్చిండ్రా? శ్రీనిధి ఫండ్స్ ఆయనకి డైవర్ట్ ఇస్తుండ్రా? ఈరోజు ఏ విధంగా ఇస్తుండ్రు? ఈరోజు మేము ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మోయనికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పాపాలు మోయనికి కాదు, వాళ్ళు చేసే నేరాలు మోయనికి కాదు, వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు చేయనికి కాదు. ఇంకా అవినీతి అధికారులను మోస్తుంటే వాళ్ళని మేము మొయ్యనికి లేము. ఇక్కడ
మేము మొయ్యనికి లేం, ప్రజల పక్షాన మాట్లాడతాం, అదే ఐడియాలజీ. మురళీధర్ రావు ప్రెస్ మీట్ పెడుతుండు గజదం నరేంద్ర ఆయన మీద ఎంత పెద్ద రిపోర్ట్ ఇచ్చిన అన్న, అది ఎంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినా ఇయాటికి యాక్షన్ లేదు, ఏసీబీకి యాక్షన్ లేదు, విజిలెన్స్కి యాక్షన్ లేదు, ఇయాటికి పట్టుకుంటుండ్రు, బాధాప్తా వాళ్ళు తిరుగుతుండ్రు. ఇవాళ వాళ్ళ పేర్లు ఎవరు ఉచ్చరించడానికి ధైర్యం ఉండదు ఎవరికి. ఒక్కొక్క సబ్జెక్ట్ అన్న ప్రతి దానికి ఒకదానికి లింకు. ఇయాటికి ఆ అధికారం కొనసాగడానికి అంత అవసరం ఏమో. మీ అనుమానం ఏంది? ఇప్పుడు ఇందులో కూడా గోల్మాల్ జరిగిందా ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు కూడా? అంతే కదా, ఇయాటికి 52 నెలలుగా వస్తుంది. తొలగిస్తలేరు అన్నదానికి వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఏమన్నా అక్కడ పెట్టుకున్నారా, ఇంకేమైనా సమాచారం అన్న? అట్లా పెట్టుకునేది ఉంటే మీరు ఈ శాఖ తీసి, ఈ శాఖ పంచాయతీరాజ్ శాఖ తీసి మీరు ఆయనకిచ్చి ఎంక్వైరీ చేసి పెట్టాలి కదా. ఇది ఇయాటి పాట కాదు కదా. నేను దీని మీద ఈయన మీద ఈడీకి అది ఎర్రబెల్లి దయాకరావు మంత్రి ఉండే, ఈయన కాపాడుతుండే, సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని ఎత్తుకపోయి వాడుకున్నాడు. దీని మీద ఈడీలో కంప్లైంట్ ఇచ్చిన. బీజేపీ ఏం చేసిందో మనం అందరం చూసినాం. ఇవాళకి దీనిపైన సరే మన ప్రభుత్వం, మా కాంగ్రెస్ అధికారం రాని సంగతి చెప్తా అని చెప్పిన, నా కాంగ్రెస్ అధికారంకి వచ్చింది, మా జిల్లా మంత్రి అయింది, ఇవాళకి వీళ్ళపైన యాక్షన్ ఎందుకు లేదు? ఇవాళకి ఎందుకు? ఇవాళ స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నట్టుగా యాక్షన్ ఎక్కడదన్నా? వేదిక మీద వెనుక కూర్చున్న తర్వాత గిరిజనులు మన ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను మొత్తం మోసం చేసిన తర్వాత, మోసం చేసిన వచ్చి అలా కూర్చున్న తర్వాత ఇంకెక్కడున్న లెక్క? ఇవాళకి వాళ్ళ జీతాలు 5,000 6,000, ఆర్పీలై 5,000 6,000 రూపాయలు, విఓలై గ్రామ దీపిలకి 6,000 రూపాయలు. ఇటు ఒక్కొక్కటి గ్రామీణ ప్రాంతంలో మన దృష్టి అక్కడ పోదని చెప్పి కనబడకుంటే ఇటువంటి ఇటువంటి రాబందులను పెట్టుకొని పీక్క తినకే ఉన్నాయి. 64 65 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా ఈ దోపిడానా? ఇంట్లో కాదు, ప్రతి శాఖలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని పెట్టి మొత్తం ఎక్కడికక్కడ దాడి దోపిడీ చేసి పడేసిండ్రాను. ఇక్కడ పోయిన నేను గిరిజన ప్రాంతాలు ఆదివాసుల గూడా తిరిగిన తర్వాత నాకు దృష్టిలోకి వచ్చిన తర్వాత నా రియల్ చెప్తున్నాను, దీని మీద ఫుల్ స్టడీ పెట్టిన. ఇదివరకు ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే 1-2 పత్రికలు అవి రాసేది, వాళ్ళు వీళ్ళు స్పందించేది. ఇవన్నీ తెలియవు, బేసిక్ గా రియల్గా తెలియదు అన్న. ఇంత తెలియదు మరి, ఇంత డబ్బులు వాళ్ళ పైసలన్నా. నేను ఒకటే చెప్తాను, రేపు ప్రభుత్వం ఒకటే, రేపు ఎన్ని గూడాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అన్న? నేను అధికారంకి వచ్చి ఇయాటికి 2 నెలలు అవుతున్నాయి అన్న. నేను వచ్చి నేను ఇయాటికి రైతు బంధు ఎందుకు వేయలేకపోతున్నా అన్న? పైసలు లేవా అన్న? పైసలు లేవా? పైసలు ఎక్కడ పోయినాయి? కేసీఆర్ ఎలక్షన్స్ ముందు వేద్దాం అనుకుంది కదా, డబ్బు ఎక్కడికి పోయింది? కేసీఆర్ రేపు ఎలక్షన్ అనగా ఇలా వాళ్ళ రైతు బంధువుల అకౌంట్లో వేద్దాం అనుకున్నారు కదా, వేద్దాం అనుకున్న పైసలు ఎక్కడ పోయినాయి? ఏడ ఖర్చు అయినాయి? ఏడకల్సారా బట్టలు ఇప్పి అన్న? నేను దొంగలై బట్టలు ఇప్పుతా, నేను దొంగలై బట్టలు ఇప్పుతా. వాడు ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మోస్తా. కాంగ్రెస్ పార్టీ దొంగతనం చేయబోదు, అధికారులు నాయకులు ఆయా పార్టీలకు వెళ్ళి వచ్చి చేస్తున్నారు దోపిడీ. నేను మొయ్యనికి ఇక్కడ నేను లేను, నేను పబ్లిక్ పూడికం చేస్తా, నాయకులనే పూడికం చేయ నేను. ఇది పేదరిక నిర్మూలన కోసం ప్రపంచ బ్యాంకులు మన దగ్గర దయదలిచి మీరు డబ్బు తీసుకొని బాగుపడుందని చెప్పిస్తే మీరు వాటిని దిగమింగదాన్ని కూడా ఎగబడ్డారంటే ఇక మిమ్మల్ని ఏమనాలే? చూద్దాం ఏం జరుగుద్దో. అంటే ఇంకా వీళ్ళు ఎందుకు మరి సైలెంట్గా ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ మనోహర్ రావు వాడి మీద మీరు పెద్ద ఫైట్ చేశారు, మొత్తానికి వాడు వెళ్ళిపోయినట్టు నా తగలబడ. ఆయన అయితే నాకు తెలిసి తగలబడకపోయి ఉంటే వాడు అట్లే ఉండేటోడేమో నేను అనుకోవడం. కానీ అంటే ఒక ఎవిడెన్స్ అక్కడ కనబడుతుంది కాబట్టి సైలెంట్గా తప్పించినట్టున్నారు. అంతే అన్న కాలిపోయినాక కూడా ఫైల్ ఒక ఐఏఎస్ అధికారి ఫైల్ సంకలో పెట్టుకొని ఎండి జేనికి ఇంటింటికి తిరిగింది. ఇంటింటికి తిరిగింది. నేను ఇది బయట మాట్లాడితే భయపడేది ఏదో నా పేరు కూడా వచ్చేటట్టుగా ఉందని చెప్పేసి ఆ ఫైల్ అలా పడేసి మనం వదిలేసిపోయింది. ఇప్పుడు ఇంతవరకు ఆ ఫైల్స్ ఎత్తకపోయిన వాళ్ళ మీద ఏం ఎంక్వైరీ జరిగింది అలా? కాలబెట్టి వాళ్ళ మీద జరగలేదు. అదొకటి మిగతా తలసాని ఓఎస్డి అన్న రాధన్న అంతే, ఎవరి మీద ఏం జరగాలి? ఎంక్వైరీ ఎవరి మీద ఏం జరగాలి అన్న? నేను చెప్తున్నా కానా, మీకు మునుపటి కంటే ఎక్కువ హాట్ టాపిక్స్ నేను రోజు ఒకటి ఇస్తా, రోజు ఒకటి ఇస్తా. మామూలు కాదు వీళ్ళు మాట్లాడినాయి. ఒక్కొక్కరు బట్టలు అన్న కేసీఆర్ 10 ఏళ్ళు దొంగతనం చేసి నేను చెయ్యొద్దా అనేటట్టుగా ఉండదు వ్యవహారం. అంతే. ప్రతిరోజు తెలంగాణ ప్రజలంటే వాళ్ళు ప్రతిరోజు అప్రమత్తం. ఇవాళ నేను ఎన్నికలు నిలవాలని కూడా అందుకేనా అన్న? నేను ఎన్నికలు నిలవాలి, నాకేం షోక్ లేదు పదవి, నాకు రియల్గా పదవి షోక్ అయితే అన్న కాళ్ళ మీద సాష్టాంగా పడితే అంతే 2 నిమిషాలు 2 నిమిషాలలో వస్తాయి. అస్సలోడు పడిపోయిందిగా, ఇక మనకు పని ఉండదు అని చెప్పేసి కేవలం నేను ప్రశ్నించడానికి ఇటువంటివి మాట్లాడడానికే రేపున్న చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కొక్కటి కాదు చాలా అంశాలు ఉన్నాయి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు, థ్యాంక్ యూ. సో ఇది వాస్తవ పరిస్థితి, మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. 2002 సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు మనకి ఇచ్చిన నిధులు దాదాపు 50,000 కోట్ల అప్పు రూపంలో. సో అవి నెమ్మదిగా ఖర్చు అవుతూ 2010-11కు వచ్చేసరికి ఒక 300-400 కోట్లు మిగిలితే దాన్ని శ్రీనిధికి డైవర్ట్ చేశారు.
ఇప్పుడు ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అనమాట. అంటే వీటికి మాత్రమే మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని. ఈ వరల్డ్ బ్యాంక్ సో అయితే ఇప్పుడు అది చాలా క్లియర్గా మీకు గైడ్ లైన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డబ్బులని శ్రీనిధికి డైవర్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులని బ్యాంకులో పెట్టి వీళ్ళు దాదాపు ఆటానా ₹1 మిత్తికి డబ్బులు తెచ్చి వాటిని శ్రీనిధి ద్వారా ఈ లోన్లు ఇవ్వడం స్టార్ట్ చేసిరనమాట. దీనికి దుర్మార్గులు ఎండీలుగా డైరెక్టర్లుగా కొనసాగి మొత్తం ఎక్కడికక్కడ నాకి అవతల పడేస్తున్నారు. పేద ప్రజలకి వచ్చిన లాభం ఏమాత్రం లేదు. సో కన్సర్న్ మినిస్టర్గా ఉన్న సీతక్క గారు ఇప్పటికైనా ఈ దొంగని దయచేసి పక్కన పెట్టుకోకండి. మీ పేరు డ్యామేజ్ అవుతున్నది. మీరు ఆదివాసీ గూడాలు తిరిగింది, లేకపోతే బెడ్షీట్లు పంచింది, పప్పులు పంచింది, ఉప్పులు పంచింది, గుట్టలు ఎక్కింది, ఇవన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళని వెనక పెట్టుకోవడం ద్వారా మీరు కూడా డ్యామేజ్ అవుతారు. ఆలోచించండి. ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాడిని తొలగించేదాకా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.